పోసాని కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు నమోదవుతున్నాయి. కర్నూలు జైల్లో ఉన్న పోసాని నిన్న భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. పిటి వారెంట్ లో భాగంగా విజయవాడకు తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. విజయవాడ జైల్లో వసతుల లేమి కారణంగా తిరిగి కర్నూలుకు తరలించారు. తెల్లవారుజామున కర్నూలు జిల్లా జైలుకు చేరారు పోసాని కృష్ణమురళి. విజయవాడ జైల్లో సరైన వసతులు లేవు కాబట్టి నెల్లూరుకు తరలించాలనుకున్నారు. కానీ గత 5 రోజులుగా కర్నూలు జైల్లో రిమాండ్లో ఉన్నారు పోసాని. తాను తిరిగి కర్నూలుకే వెళ్తా అని పోసాని అనడంతో అక్కడికే తరలించినట్టు సమాచారం. చంద్రబాబు, పవన్, లోకేష్ కుటుంబ సభ్యులను దూషించిన కేసులో వైసీపీ నేత పోసానికి విజయవాడ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. గత ఏడాది నవంబర్ 12న జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు మేరకు విజయవాడ భవానీపురం స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. దీనిపై పోలీసులు పిటి వారెంట్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం అనుమతించింది. దీంతో కర్నూలు జైల్లో ఉన్న పోసానిని శనివారం ఉదయం భవానీపురం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం విజయవాడ తీసుకొచ్చారు. చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులోని న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. పోసాని కేసులో ట్విస్టులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుంచి అందిస్తారు. శ్రీరామ్, రచన సినీ నటుడు పోసాని కృష్ణమురళి వ్యవహారం రోజుకు ఉన్నాయి. నిన్న తాజాపురం పోలీసులు పీటీ వారెంట్ లో భాగంగా అక్కడికి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. విజయవాడ కోర్టు కూడా దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. విజయవాడ కోర్టు రిమాండ్ విధించడంతో అక్కడ ఉండే జిల్లా జైల్లో వసతులు లేకపోవడంతో అక్కడ కొంత విఐపి సంబంధిత వ్యవహారం కొంత ఎక్కువగా జైల్లో ఉండడంతో ఆ ప్రోటోకాల్ కూడా కొంత ఇబ్బందులకు అవుతుందని చెప్పడంతోనే మరోసారి పోసాని కృష్ణమురళి తన అనారోగ్యం దృష్ట్యా కూడా కర్నూలు జిల్లా జైల్లోనే ఉంటానని ఆ మెజిస్ట్రేట్ ముందు కోరినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పోసాని కృష్ణమురళి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుచిత వ్యాఖ్యలు మన ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మంత్రి నారా లోకేష్ల మీద గతంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే 17 కేసులు నమోదు కావడం జరిగింది. 17 కేసులలో భాగంగా 3వ కేసు మన కర్నూలు జిల్లా ఆదోనిలో గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగానే కర్నూలు జిల్లా జైల్లో ఇక్కడ పోసాని కృష్ణమురళి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదట కడప జిల్లాలో పోసాని కృష్ణమురళి మీద కేసు నమోదైంది. అయితే ఆ యొక్క మొదటి కేసు ఏదైతే ఉందో ఆ కేసును కూడా అందులో బెయిల్ ప్రకటించినటువంటి పరిస్థితి. మిగతా కేసుల విషయానికి వచ్చినట్లయితే ఇటు మన ఉండే నరసరావుపేట ఉన్నటువంటి ఈ కోర్టు కూడా ఆదోని కోర్టు మొన్న అయితే గతంలో ఎవరైతే ఈ కృష్ణమురళి సంబంధించినటువంటి లాయర్లు మెజిస్ట్రేట్ ముందు అతనికి పిటిషన్ వేయడం జరిగింది. అతనికి ఏదైతే ఇప్పటికే అతను గతంలో హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేయడంతో హైకోర్టు కూడా కొంత స్వల్ప ఊరాటను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటు తిరుపతి కావచ్చు, ఇటు వైజాగ్ లో 2 కేసుల విషయం ఊరాటను కలిగించినటువంటి విషయం మనకు తెలిసిందే. తాజాగా కర్నూలులో శుక్రవారం రోజు జరిగిన ఈ వాదోపవాదనలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా కోర్టు అతనికి బెయిల్ ఇవ్వకుండా కూడా ఇప్పటికే 5 రోజుల పాటు ఈ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే చూడాలి కృష్ణమురళి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా మరో రానున్న రోజుల్లో ఇంకా మరి కొత్తగా వేరే పీటీ వారెంట్ లో భాగంగా కొత్తగా సోమవారం రోజు చిత్తూరుకి తీసుకెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే చూడాలి దీనికి సంబంధించి కృష్ణమురళిని రానున్న రోజుల్లో నరసరావుపేట సంబంధించినటువంటి పోలీసులు కూడా అతన్ని ఏదైతే గతంలో రిమాండ్ కి తీసుకొని అతన్ని దాన్ని సంబంధించినటువంటి వాటిని విచారించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. చూడాలి ఇటు తిరుపతికి తీసుకెళ్తారా లేకుంటే ఇక్కడే ఉంటారా అనే అంశాలు అయితే తెలియదు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.